సో మీ కొడుక్కి మనవడికి ఏమైపోద్ది అన్న భయంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, అతనికి ఇంకో పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇది మీరు అనుకుంటున్న ఒక విషయం. ఇందులో మీ అబ్బాయి ఏమనుకుంటున్నాడు? మీ అబ్బాయిని ఏమైనా అడిగారా మీరు ఈ విషయంలో? మీరేమనుకుంటున్నారని? మేడం ఇప్పుడు నేను మా మదర్ చెప్పినట్టు నేను వేరే పెళ్లి చేసుకున్నాను అనుకో మేడం. వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయి నా కొడుకుని చూస్తుందా? చూడాలి. ఎంతైనా కన్నబెట్టి ఇప్పుడు అమ్మాయితో నేను సంసారం చేసిన తర్వాత అమ్మాయికి పిల్లలు పుడతారు. ఆమె కొడుకుని చూస్తున్నది కానీ నా కొడుకుని చూడదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను తండ్రి లేకుండా పెరిగా, ఇప్పుడు నా బిడ్డ తల్లి లేకుండా పెరగాలి. అయితే మా మదర్కి ఏమో వద్దు అని చెప్పి మా మదర్ అంటుంది. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలని చెప్పి నాకు ఏ ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే నా కొడుకు నేను పడ్డ బాధ నా కొడుకు పడద్దు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక అమ్మాయితో నేను సంసారం చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో సంసారం చేయాలంటే అది నా వల్ల కాని పరిస్థితి. ఇది కూడా నేను ఆల్రెడీ మా అమ్మకి నేను చెప్పాను. నేను జీవితకాలం పెళ్లి చేసుకుంటూనే ఉంటాను కానీ నేను మాత్రం వేరే అమ్మాయిని చేసుకోను. మొన్న కూడా ఫోన్ చేసి అదే చెప్పేసాను. సార్ మీ అబ్బాయి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు అండి, ఆ అమ్మాయి వచ్చి నేను మారుతాను, నేను మంచిగా ఉంటాను, ఇంక ఇలాంటి పిచ్చి పని చెయ్యను అని అమ్మాయి చెప్తుంది మా ఎదురుగా. అంటే ఇంతకుముందు ఆ అమ్మాయి ఏం చేసిందో ఏంటో అన్నది పక్కన పెడితే, అంటే ఆ అమ్మాయి చేసింది తప్పే కాదని ఎవరు అనడాలే. కాకపోతే నేను కూడా ఏమనుకుంటున్నానంటే, ఆ అమ్మాయి మీరు ఒక స్త్రీనే, ఆ అమ్మాయి ఒక తొందరపాటు, ఒక కోపం, ఎప్పుడైతే ఇతను తాగి ఇంకొక అమ్మాయితో ఏదో సంబంధం ఉంది, నేను ఆ బిడ్డ నాదే అని తాగన్నాడో మంచి కన్నాడో చెడ్డ కన్నాడో అన్నది వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య అది గొడవైంది. వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా గొడవైంది, అతనేం మాట అన్నాడు, ఈమెమంది, అది మన ఇద్దరికీ తెలియదు. సో ఆ అమ్మాయి ఒక తొందరపాటుతో వెళ్ళిపోయిన మాట వాస్తవమే. అది ఆ అమ్మాయి అర్థం చేసుకుంది, తిరిగి వచ్చింది, నా బిడ్డ కావాలి, నా భర్త కావాలి, నేను మంచిగా ఉంటాను, నాదే తప్పు అని చెప్తుంది. మా ముందు కూడా అమ్మాయి ఒప్పుకుంది, అది ఏమి రాయించుకోవాలో అవి రాయించుకుంటాం, ఫుల్ గ్యారంటీ తీసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుంటది. ఎందుకంటే నాకు వద్దండి, నేను విడిగా ఉంటాను. నా నుండి వాళ్ళ నుండి నాకు విముక్తిని ప్రసాదించండి. ఈసారి పోయినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయకుండా ఉండేలాగా ఉంటే చాలు మీకు. అంతే కదా మీరు అనేది? అంతవరకు చాలు. ఎంత కష్టమో మరి భగవంతుడు మరి ఎందుకు చేస్తున్నాడో మరి నాకైతే తెలియదు. మనకి ఇప్పటి నుండి ప్రశాంతంగా కొడుకు పుట్టలేదు అనుకుంటానండి. అంతేగాని మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేయనండి. జీవితంలో నేను స్కూల్ చెప్పాను, పిల్లలకి చదువు చెప్పాను, ఎంతమందికో నీతి చెప్పాను. మరి ఇంతటి అవమానాన్ని ఎప్పుడూ పొందలేదు నేను. నా వల్ల మాట్లాడాలనుకుంటున్నావా సోని మీ అత్తగారితో? మేడం, ఈమె ఇప్పుడనే కాదు యాక్సెప్ట్ చేయటం, స్టార్టింగ్ నుండి యాక్సెప్ట్ చేయలేదు. ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా ఈయనకు వేరే మ్యారేజ్ చేయాలనుకున్నాను.